తను ఐసీఎస్ పరీక్షకు తయారు కావడానికి నిండా 8 నెలలు గడువు కూడా తనకు లభించిందని ఇంగ్లాండ్ వెళ్ళడానికి ఓడ ఎక్కేటప్పుడే సుభాష్ చంద్రునికి తెలుసు. ఇంకా తన వయస్సు ప్రకారం ఐసీఎస్ పరీక్ష రాయటానికి అదొక్కటే ఆయనకు లభించే మొదటి అవకాశం, చివరి అవకాశం కూడా. ఈ పరిమితులకు తోడు ఒక మంచి కేంబ్రిడ్జ్ కళాశాలలో సుభాష్కు ప్రవేశం లభించుతుందా అనేది కూడా సందేహాస్పదమే. ఎందుకనగా ఆయన ఇంగ్లాండ్ చేరే నాటికి కేంబ్రిడ్జ్లో విద్యా సంవత్సరం ప్రారంభమై ఉంటుంది. సుభాష్ ఇంగ్లాండ్ చేరగానే ఇండియా హౌస్ లో ఉన్న భారత విద్యార్థుల సలహాదారుని సంప్రదించి నిరాశ చెందాడు. అయినా తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికా అన్నట్లు సరాసరి కేంబ్రిడ్జ్కి వెళ్ళాడు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫిట్జీ విలియం హాల్లో అందులో ప్రవేశం కోరే అభ్యర్థుల పూర్వాపరాలు ప్రప్రథమంగా పరిశీలించే అధికారి సుభాష్ సమస్యను ఎంతో సానుభూతితో పరిశీలించాడు. సుభాష్కు అందులో ప్రవేశం ఇవ్వటానికి అంగీకరించాడు. అంతేకాదు, ఆయనను 1921 జూన్ నెలలో డిగ్రీ పరీక్షకు హాజరు కావటానికి అనుమతి ఇవ్వటానికి కూడా అంగీకరించాడు. కానీ ఐసీఎస్ పరీక్ష తేదీ చాలా దగ్గరలో పడినందున సుభాష్ బాబు ఆచరణలో ఆ సమయాన్నంతా ఐసీఎస్ పరీక్షకు తయారు కావటానికే వినియోగించాడు. కాగా కేంబ్రిడ్జ్లోని మెటల్ అండ్ మోరల్ సైన్స్ ట్రైప్ ఆఫ్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం BA డిగ్రీ ఇచ్చుటకు ముందు నిర్వహించే ప్రావీణ్య పరీక్ష రాయడానికి సుభాష్ చంద్రుడు ఆచార్యుల ఉపన్యాసాలు వినడానికి మించి ఆనందంగా ఎక్కువ కృషి చేయలేకపోయాడు. బోధనా ప్రణాళికలో లేని కార్యక్రమాల విషయానికి వస్తే ఇండియన్ మజ్లిస్, యూనివర్స్ సొసైటీల కార్యక్రమాలలో మాత్రం పాల్గొన్నాడు. ఇంగ్లాండ్ లో విద్యార్థులకు ఉన్న స్వాతంత్ర్యం, గౌరవం, ప్రతిష్ట సుభాష్ చంద్రుని బాగా ప్రభావితం చేశాయి. ఇవి ఇంగ్లాండు విద్యార్థుల ప్రవర్తనను ఆరోగ్యజనకంగా ప్రభావితం చేశాయని, ఇంగ్లాండులో విద్యార్థులకు గల హోదాకు, ఇండియాలో విద్యార్థులకు గల హోదాకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందని సుభాష్ గమనించాడు. ఇండియాలో విద్యార్థులు అనుమానితులు, దయనీయ స్థితిలో ఉండి కరుణకు నోచుకోవాల్సిన వాళ్ళు, నిర్లక్ష్యానికి గురి అయిన వాళ్ళు, లేదా విప్లవకారులుగా పోలీసుల చేత వేటాడపడేవాళ్ళు. కేంబ్రిడ్జ్ యూనియన్ సొసైటీ చర్చలకు పార్లమెంట్ సభ్యులు, మంత్రులు కూడా హాజరైన నిర్భయంగా, నిష్పక్షపాతంగా తమ అభిప్రాయాలను వెల్లడించటానికి అక్కడ విద్యార్థులకు సంపూర్ణ స్వాతంత్ర్యం ఉంది. ఇంగ్లీష్ పౌరులని కొన్ని సాధారణ లక్షణాలను సుభాష్ బాగా మెచ్చుకున్నాడు. వాటిని గురించి ఇండియాలో ఉన్న తన మిత్రులకు రాశాడు. ఇంగ్లీష్ వారు ఎప్పుడూ వేళ తప్పకుండా గడియారం పనిచేసినంత ఖచ్చితంగా పనిచేసేవారు. వారు గట్టి ఆశావాదులు. వారి ఆలోచనంతా మానవ జీవితం ప్రసాదించే ప్రకాశవంతమైన విషయాల చుట్టూ తిరుగుతూ ఉండేది. వారు ఇండియాలో మనం ఆలోచించినట్లు ఎప్పుడూ దుఃఖమయమైన విషయాలను గురించి ఆలోచించేవారు కాదు. వారి లోకజ్ఞానం అపారం కాగా వారు ఏ పరిస్థితిలోనైనా వాస్తవిక దృష్టిలో పరిశీలించగలిగేవారు. అన్నిటికంటే ముఖ్యంగా వారి జాతీయ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లినప్పుడు ఏది ఏమైనా ఎట్టి పరిస్థితులలో అయినా వాటిని కాపాడేందుకు మిగతా వాటినన్నిటినీ పక్కన ఉంచేవారు. సుభాష్ చంద్రుడు కేంబ్రిడ్జ్లో ఉన్నప్పుడు బ్రిటిష్ విద్యార్థులు, ఇండియా విద్యార్థుల మధ్య సత్సంబంధాలున్నాయి. కానీ ఆ సంబంధాలు నిజమైన శాశ్వతమైన స్నేహంగా పరిపక్వం చెందలేదు. సగటు బ్రిటిష్ పౌరుడు భారతీయులందరికంటే తాను ఎంతో అధికుడునని అనుకునేవాడు. అదే సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఇండియాలో సంభవించిన సంఘటనలు, ముఖ్యంగా జలియన్వాలాబాగ్ సామూహిక హత్యాకాండ ఇండియా గుండెల్లో మండుతూ ఉంది. అంతేకాకుండా ఇంగ్లీషు మధ్యతరగతి ప్రజలు కొందరు జలియన్వాలాబాగ్ సామూహిక హత్యకు కారకుడైన జనరల్ డయ్యర్ కు అనుకూలంగా స్పందించటం భారత విద్యార్థులకు బాధ కల్పించింది. కాగా ఆ పరిస్థితులలో అరుదైన కొంతమంది వ్యక్తుల మధ్య తప్ప బ్రిటిష్ పౌరులకు భారతీయుల మధ్య స్నేహభావం ఉండటానికి ఆధారం ఏమీ లేదని సహజంగానే సుభాష్ చంద్రుడు, ఆయన మిత్రులు ఊహించారు. బ్రిటిష్ రాజకీయ పక్షాలలో లేబర్ పార్టీ మాత్రమే ఇండియా ఆకాంక్షకు సానుభూతిని తెలియజేసింది. అదే సమయంలో రాజకీయ సన్నిహితత్వం లేకపోయినా సుభాష్ వంటి తీవ్రవాది కూడా కొందరు బ్రిటిష్ మతవాద రాజకీయవేత్తలను తన స్నేహితులుగా పరిగణించేవాడు. ఆ రోజుల్లో ఇండియా విద్యార్థులకు జాతి వివక్షత వల్ల జరిగిన ఒక అన్యాయం అందరికీ చాలా స్పష్టంగా తెలిసింది. అది యూనివర్సిటీలో ఏర్పరిచిన సైనిక అధికార శిక్షణా దళానికి కావాల్సిన విద్యార్థులను ఎన్నుకొనుటకు సంబంధించినది. భారత విద్యార్థులకు ఆ దళంలో ప్రవేశం ఇవ్వటానికి ఎన్నో అభ్యంతరాలు పెట్టారు. ఆ అభ్యంతరం కారణంగా నువ్వంటూ ఇండియా ఆఫీస్, యుద్ధ మంత్రాలయం పరస్పరం విమర్శించుకుంటున్నాయి. ఆ విషయాన్ని ఇండియా పాలనకు సంబంధించిన ఒక ఉన్నతాధికారి దృష్టికి తీసుకుని వెళ్లటంలో సుభాష్ చంద్రుడు ప్రధాన పాత్ర వహించాడు. అసలు రహస్యం ఏమిటంటే, ఆ సైనిక అధికారుల శిక్షణా దళంలో చేరటానికి ఎవరైనా ఒకసారి అర్హత సంపాదించితే ఆయనకు బ్రిటిష్ సైన్యంలో సరాసరి సైనికాధికారి కావటానికి హక్కు ఏర్పడుతుంది. కాగా తమకు బ్రిటిషర్ సైన్యంలో ఆఫీసర్ పదవులు ఇవ్వమని సాధికారంతో అడగమని
తమకు కావాల్సింది సైనిక శిక్షణ మాత్రమేనని ఇండియా విద్యార్థులు ఎంత విన్నవించినా బ్రిటిష్ అధికారులు వారి కోరికను ఆమోదించలేదు. ఇదిలా ఉండగా ఇంగ్లాండులో సుభాష్ గడిపిన జీవితం ఆయన తోటి వాళ్లకు చాలా నియమనిష్టలతో కూడినదిగా కనిపించింది. ఒకే కాలంలో చేయటానికి నిర్దేశించబడిన 2 పనులు, ఒకటి ఐసిఎస్ పరీక్ష రాయటానికి తయారు కావటం, మరొకటి కేంబ్రిడ్జ్ ట్రైపాస్ పరీక్ష రాయటానికి సన్నద్ధం కావటం కాగా, విశ్రమించాలన్నా వినోదం కోసం మరొక పని చెయ్యాలన్నా ఆయనకు సమయం చిక్కేది కాదు. అంతేకాదు, విదేశాలలో ఎందరో భారతీయ విద్యార్థుల జీవిత విధానంగా ఆమోదించబడి చివరికి వారి జీవితాలని నాశనం చేసిన అనావశ్యక అల్ప విషయాలంటే సుభాష్ ఆలోచన ధోరణికి ఏమాత్రం పడేది కాదు. కాగా సుభాష్ చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ ఏమాత్రం క్రమశిక్షణ లేని వాళ్లు కూడా గంభీరంగా ఉండేవాళ్లట. అటువంటి అనుభవాలను, ఇంగ్లీష్ ప్రజల జీవిత విధానాన్ని, ఇంగ్లాండ్ పరిస్థితులను వివరించూ సుభాష్ భారతదేశంలో ఉన్న తన మిత్రులకు నియమానుసారంగా ఉత్తరాలు రాశాడు. ఎప్పుడు ఏ ప్రఖ్యాత భారతీయుడు ఇంగ్లాండును సందర్శించి ఇంగ్లాండ్ విశ్వవిద్యాలయాలలో గాని, ఇండియన్ మజ్లిస్ ద్వారా జరిగే సభలలో గాని ఉపన్యసించనున్న సుభాష్ అక్కడ ప్రత్యక్షమై ఎంతో ఉత్సాహంగా శ్రోతల సమావేశాలను ఏర్పాటు చేసేవాడు. ఏ భారతీయుడు విదేశాచార్యుడుగా ఇంగ్లాండ్ వచ్చి రాణించినా సుభాష్ ఎంతో గర్వించేవాడు. ఉదాహరణకు, సుభాష్ ఒకసారి ఇంగ్లాండులో సరోజినీ నాయుడు ఉపన్యాసాన్ని విని అపరిమితమైన ఆనందంతో మునిగిపోయాడు. ఆహా, ఒక భారతీయ వనిత పశ్చిమ ప్రపంచంలో తన హోదాను ఎంత బాగా నిలబెట్టుకుంది! ఆమె పాండిత్యం, ఆమె ఉత్తేజం, ఆమె బౌద్ధిక లక్షణాలు, స్వభావం ఎంత గొప్పవి అంటూ ఇండియాలోని ఒక మిత్రునికి రాసిన ఉత్తరంలో ఆమె ఉపన్యాసాన్ని గురించి సగర్వంగా రాశాడు. సివిల్ సర్వీస్ ఉద్యోగాలు దేశాన్ని దక్షతతో పాలించాలి. ఇందు నిమిత్తం వారికి అపారమైన విషయ పరిజ్ఞానం అవసరం. కాగా సివిల్ సర్వీస్ పరీక్షార్థులు చాలా విషయాలను అధ్యయనం చేయాలి. అప్పుడు రాజకీయ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, ఆంగ్ల చరిత్ర, ఆధునిక ఐరోపా చరిత్రలలో సహా మొత్తం 9 విషయాలను అధ్యయనం చేయవలసి ఉండేది. సివిల్ సర్వీస్ పరీక్ష కోసం ఇంగ్లాండులో ఉండి ఆధునిక ఐరోపా చరిత్రను లోతుగా అధ్యయనం చేసిన తరువాతనే సుభాష్కు ఐరోపా ఖండం రాజకీయాలను గురించి ఒక స్పష్టమైన అవగాహన కలిగింది. ఐరోపా రాజకీయాలను ఇంగ్లాండు కళ్లతో చూడటం ఇండియాకు బోధించాలని చాలా కాలం సుభాష్ చంద్రుడు భావించాడు. సుభాష్ ఐరోపా చరిత్రను మూలభూతమైన ఆధారాల ద్వారా అధ్యయనం చేసి అంతర్జాతీయ రాజకీయాలలోని అంతర్లీనంగా ఉన్న ధోరణులను సరైన విధంగా అర్థం చేసుకున్నాడు. వాటిని నూతన పద్ధతిలో అంచనా కట్టాడు. ఈ అవగాహన ఆయన తరువాత జీవితంలో బాగా తోడ్పడింది. ఐసిఎస్ బహిరంగ పోటీ పరీక్ష 1920 జూలైలో ప్రారంభమై 1 నెల వరకు సాగింది. ఆ పరీక్షలో నెగ్గుతాననే ఆశ తనకు లేదని సుభాష్ ఇంటికి ఉత్తరం రాశాడు. ఐసిఎస్ పరీక్షలో నెగ్గటం విషయంలో తనకు నమ్మకం లేనందున సుభాష్ మరుసటి సంవత్సరం జరుగునున్న కేంబ్రిడ్జ్ ట్రైపాస్ పరీక్షకు తయారు కావటం ప్రారంభించాడు. కానీ సెప్టెంబరు నెల మధ్యలో ఒకనాటి రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత ఆయనకు ఒక స్నేహితుని నుండి పరీక్షల్లో నెగ్గినందుకు అభినందనలు అంటూ ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఆయన చాలా ఆశ్చర్యపడ్డాడు. మరునాటి ఐసిఎస్ పరీక్షలో కృతార్థులైన వారి పేర్లు పత్రికలలో వచ్చాయి. యోగ్యతను అనుసరించి తయారు చేయబడిన ఆ పేర్ల వరుసలో సుభాష్ పేరు 4వదిగా ఉంది. తరువాత వచ్చిన మార్కుల పట్టి ఆయన ఇంగ్లీషు రచనలో ప్రథముడిగా వచ్చినట్లు వెల్లడించింది. ఆ విధంగా దివి నుండి భువికి దిగి రానిదని పేరు పడిన ఉద్యోగం సుభాష్ చేజిక్కింది. ఎందరో అత్యాశాపరులైన భారతీయ యువకుల పగటికల సుభాష్ విషయంలో వాస్తవంగా సిద్ధించింది.